प्रिय भाइयों बहनों, ఈ ఉదయ సమయంలో మీ అందరూ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో శుభములు తెలియజేస్తున్నాం. इस सुबह के समय में आप सबको प्रभु यीशु मसीह का धन्य नाम में शुभकामनाएं लाते हैं. ఈ ఉదయ సమయంలో మీ మధ్యకు మేము రావడం గల కారణం ఏంటంటే, इस सुबह के समय में आपके बीच में हम क्यों आए हैं? మనుషులందరినీ తమ పాపం నుంచి రక్షించి నరకం నుంచి తప్పించే యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి మీ మధ్యకు వచ్చాం. सारे मनुष्य जाति को अपने पापों से बचाकर उद्धार देने वाला प्रभु यीशु मसीह के बारे में बताने के लिए आए हैं. ప్రపంచ దేశంలో మన దేశంలో చాలా భక్తి కలిగిన ప్రజలు ఉండడం మనకు తెలుసు. पूरी दुनिया में देखा जाए तो भारत में हम बहुत भक्ति करने वाले लोग हैं. ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నో భక్తి కార్యక్రమాలు చేస్తూ తమ పాపాలు పోగొట్టుకోవడానికి ఎన్నో యజ్ఞాలు యాగాలు చేస్తున్నో మనం చూస్తున్నాం. सुबह से शाम दिन भर हम अपने पापों से मुक्ति पाने के लिए बहुत सारे पूजा पाठ यज्ञ करते रहते हैं. మనుషులకు తెలుసు, ఏదైతే మంచి కార్యాలు చేస్తామో పాపాలు పోగొట్టుకుంటామో అప్పుడే నరకం నుంచి తప్పించబడి మోక్షానికి వెళ్తామని. मनुष्य जानता है कि पुण्य काम अच्छे काम करने के द्वारा हम पापों को धोकर हम स्वर्ग जाएंगे. ये बात मनुष्य अच्छी तरह जानता है. అందుకనే కొన్ని మంచి కార్యాలు చేయడం, అన్నదానం అని వస్త్రదానం అని ఏవో దానాలు చేసి మంచిని సమకూర్చుకుని దాని ద్వారా నరకాన్ని తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు ఎన్నో ఉన్నాయి. इसी कारण हम अन्नदान करते हैं, वस्त्रदान करते हैं, नाना प्रकार के काम करके हम पुण्य कमाना चाहते हैं, स्वर्ग जाना चाहते हैं. అయితే ప్రియమైన ప్రజలారా, ఈ రోజు అయితే మేము చెప్పబోతున్న మాట ఏంటంటే, మన నీతి కార్యాలు దేవుని దృష్టికి చింపిరి గుడ్డల వంటివి. लेकिन प्रिय भाई बहनों, मैं एक बात आपको बताता हूँ, हमारे धर्म के काम परमेश्वर के सामने मैले चिदड़ों के समान है. మనం అనుకుంటాం మనం చేస్తున్న నీతి కార్యాల ద్వారా మనం ఏదైనా మంచిని సంపాదించి దాని ద్వారా మోక్షానికి వెళ్ళగలమని అనుకుంటా ఉంటాం. हम तो सोचते हैं कि कोई भला काम पुण्य काम करने के द्वारा स्वर्ग जाना है, ऐसा हम सोचते हैं. అయితే సృష్టికర్త దేవుని యొక్క తలంపులు వేరు, మనుషులైన మన తలంపులు వేరు. ప్రియమైన వాళ్ళారా, लेकिन सृष्टिकर्ता परमेश्वर का विचार अलग है और हमारा विचार अलग है. మనుషులైన మనమే పాపంలో పుట్టి పాపంలో పెరుగుతూ పాపంలోనే చనిపోతూ ఉన్నాం. देखिए, मनुष्य हम पाप में जन्म लेते हैं, पाप में जीते हैं और पाप में ही मर जाते हैं. అయితే గ్రంథాలు చెప్తున్నట్టుగా పాపం పరీక్షించబడాలంటే, క్షమించబడాలంటే लेकिन पवित्र शास्त्र में ऐसा लिखा हुआ है कि पाप से मुक्ति पाने के लिए రక్తం చిందించబడాలి. पवित्र लहू बहना जरूरी है. అయితే ఆ రక్తము ఇక కోడలు లేకపోతే మేకలు ఎద్దుల రక్తం కాదు ప్రియమైన వారారా. लेकिन वो लहू ये कोई मुर्गा या बकरी का लहू खून के वजह से नहीं. పవిత్రమైన పరిశుద్ధమైన నిర్దోషమైన రక్తం చిందించబడితేనే మన పాపాలకు క్షమాపణ కలుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. पवित्र निर्दोष और निष्कलंक लहू के द्वारा ही पाप को क्षमा कर सकता है करके बाइबल में लिखा हुआ है. కాబట్టి యేసు క్రీస్తు తన పవిత్రమైన రక్తాన్ని మనుషులమైన మన అందరి కొరకు కార్చి మన రక్తాన్ని మన పాపాన్ని క్షమించడానికి ఈ లోకానికి ఆయన వచ్చారు ప్రియమైన వారారా. ये पवित्र प्रभु यीशु मसीह अपना पवित्र लहू बहाकर हम पापियों को वो स्वर्ग ले जाने के लिए पवित्र बनाने के लिए इस दुनिया में आया. ఎందుకు యేసు రక్తమే కారణం. ఆయన పుట్టుకలో ఆయన జీవితంలో ఎక్కడ కూడా అపవిత్రత లేదు. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించిన ఏకైక పరిశుద్ధుడు. क्यों प्रभु यीशु मसीह का लहू पवित्र है? क्योंकि वो अपने जन्म में अपने जीवन में कोई पाप उसके अंदर नहीं है, वो पवित्र है, इसलिए प्रभु यीशु मसीह का लहू पवित्र है. నాలో పాపముందని మీరు ఎవడైనా నిరూపించగలడని ఛాలెంజ్ చేసిన ఏకైక దేవుడు ప్రియమైన వారారా. एकमात्र परमेश्वर जिसने बोला मेरे अंदर कोई पाप को तुम साबित कर सकते हो, ऐसा चुनौती देने वाला एकमात्र प्रभु यीशु मसीह है. కనుక యేసు అంటేనే రక్షకుడు అని పేరు ఆయనకి. इसी कारण प्रभु यीशु का मतलब ही उद्धार करता है. उसका अर्थ బైబిల్లో ఆ యేసు గురించి రాయబడిన మాట ఏంటంటే, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతుందని బైబిల్లో రాయబడిన వాక్యం. लिखा हुआ है वो अपने लोगों को उनके पापों से बचाकर उद्धार देने वाला, वही उसका नाम यीशु है करके पवित्र शास्त्र बाइबल में लिखा हुआ है. కాబట్టి రక్షకుడిగా యేసుక్రీస్తు లోకానికి వచ్చి చెప్పిన మాట ఏంటంటే, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ఈ లోకానికి నేను వచ్చాను. इसी कारण प्रभु यीशु मसीह उद्धार करता इस दुनिया में आकर कहता है, मैं खोए हुए भटके हुए लोगों को बचाने के लिए उद्धार देने के लिए आया हूं करके बोलता है. కనుక ప్రియమైన ఉదయం నుంచి రాత్రి వరకు మన తలంపుల ద్వారా, చూపుల ద్వారా, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా పాపంలో పడి
మగ్గిపోతున్న మనల్ని వెతికి రక్షించిన కొరకు యేసు ప్రేమతో ఈ లోకానికి వచ్చాడు. सुबह से शाम हमने विचारों के द्वारा, कामों के द्वारा, क्रियाओं के द्वारा पाप में लगे हुए लोग हमको बचाने के लिए प्रभु यीशु मसीह इस दुनिया में आए. కనుక ఆయన ప్రేమతో దినమెల్లా చేతులు చాపి పిలుస్తున్నాడు ఆయన. इसीलिए वो अपना हाथ फैलाकर दिन भर वो बुला रहा है. ఊదిగంత నివాసులారా నాలుగు చుచ్చి రక్షణ పొందండి ఆయన పిలుస్తున్నాడు ఆయన. सारे पृथ्वी के लोगों मेरे और देखो और उद्धार पाओ करके प्रभु यीशु मसीह बुलाता है. యేసుక్రీస్తు ఏదో ఒక దేశానికో ఒక మతానికో కులాని వారికో ప్రాంతానికో పరిమితమైన వాడు కాదు ప్రియమైన వారా. प्रभु यीशु मसीह कोई एक केवल एक देश का, एक धर्म का, एक जाति, एक भाषा के लोगों का सीमित परमेश्वर नहीं है. దేవుని యొక్క వాక్యం చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. परमेश्वर का वचन कहता है प्रभु यीशु मसीह सबके लिए प्रभु है. కనుక మన నీతి క్రియల ద్వారా మన కార్యక్రమాల ద్వారా ఏవైతే పాపాన్ని పోగొట్టుకోలేకుండా నరకాన్ని తప్పించుకోలేకుండా నరకానికి వెళ్ళిపోతున్నామో అటువంటి వాడిని తన రక్తంతో కడిగి మోక్షానికి పరలోకానికి చేర్చడానికి ఈ మోక్షానికి వచ్చాడు యేసయ్య. तो इसलिए हम अपने धर्म के पुण्य कार्यों के द्वारा जो मोक्ष नहीं कमा सकते हैं उन लोगों को हम सबको बचाने के लिए प्रभु यीशु मसीह स्वर्ग छोड़कर पृथ्वी पे आया. కనుక దానికి చేయాల్సింది మనం ఏదో వెండి బంగారాలు అర్పించడం కాదు కానీ ఆయన అంటున్నాడు నా కుమారుడు నా కుమార్తె నీ హృదయాన్ని నాకి. वो उसको पाने के लिए, उस मोक्ष को पाने के लिए आपको सोना और चांदी देने का जरूरत नहीं है, बल्कि प्रभु यीशु मसीह कहता है हे मेरे पुत्र, हे मेरी पुत्री, तुम्हारा हृदय मुझे दो. ఎందుకంటే హృదయమే అన్ని పాపాలకి నిలయం. क्योंकि हृदय ही सब पापों का निलय है. కనుక ఆ హృదయాన్ని తన రక్తంతో కడిగి పవిత్రపరిచి మనను పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన तो हमारे पापों को, उस हृदय के पापों को धोकर शुद्ध करके हमें स्वर्ग ले जाने के लिए वो तैयार है. అందుకు మనం చేయాల్సింది యేసయ్యా నేను పాపంలో పుడుతున్నాను, పాపంలో చనిపోతున్నాను కనుక నా పాపాన్ని నీ రక్తంతో కడుగు నన్ను పవిత్రంగా మార్చు అని ఒక చిన్న इसके लिए आपको कोई एक काम करने की जरूरत है, सिर्फ हे प्रभु मैं जन्म से पापी हूँ, मैं कर्म से पापी हूँ, मुझे बचाओ, मुझे मेरे पापों से बचाओ प्रभु, मुझे अपना साथ स्वर्ग ले जाओ. ऐसा प्रार्थना करने के द्वारा आप मुक्ति पा सकते हो.